అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 30 డేస్ మీకు ఎలా ఉండబోతుంది అంటే నెక్స్ట్ మార్చ్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి, ఒకవేళ ఏదైనా ఆబ్స్టికల్ ఉంటే ఏంటి అది అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో ఉన్నది పైసిస్ సీజన్, మీన రాశి సీజన్ అనమాట. మోస్ట్లీ 28th తర్వాత మనము మేష రాశి ఏరి సీజన్లోకి ఎంటర్ అవుతాము. సో ఈ పైసిస్ సీజన్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఈ జోడియాక్ పైసిస్ వచ్చేసి ఎండ్ సైన్ అంటే లాస్ట్ జోడియాక్, లాస్ట్ రాశి మనకు రాశులన్నిట్లో. కాబట్టి ప్రతి ఒక్క సీజన్ నుంచి ఏదైతే కొంచెం 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 థింగ్స్ మిగిలిపోయి ఉంటుందో అది పాజిటివ్ నెగిటివ్ రెండు అనమాట. సో అవన్నీ ఈ సీజన్లో మీకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మెయిన్ థింగ్ మీరు ఈ సీజన్లో ఈ మీన రాశి పైసిస్ సీజన్లో నోటీస్ చేసేది ఏంటి అని అంటే ఎమోషన్స్ ఫ్లక్చువేట్ అవ్వడం అనమాట. ఎమోషన్స్ మిక్స్డ్గా ఉండేది మీరు ఈ టైంలో నోటీస్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ 28th ఫిబ్రవరి నుంచే మనకు స్టార్ట్ అయిపోయింది. సో మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చు. సో ఎలా ఉంటుంది అని అంటే ఒక్కసారిగా హై ఎనర్జీ ఫీల్ అవ్వడము, ఎలా అంటే నేను చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి అనిపించడం, మళ్ళీ వెంటనే ఒకసారిగా లేదు నా మీద నాకు నమ్మకం లేదు నేను చేయలేను అని అనిపించడం, ఒక్కసారిగా ఎలా అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సాడ్గా ఉన్నాను, ఈ విధంగా అనమాట. మిక్స్డ్ ఎమోషన్స్, కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, ఓ ఆ పీపుల్ ఎంత మంచి వాళ్ళు, ఓ వీళ్ళు ఎంత చెడ్డవాళ్ళు, ఈ విధంగా అనమాట. సో చాలా చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ మనకు డే టు డే ఎవ్రీ టైం ఉంటుంది. కానీ ఈ సీజన్లో ఎలా అనంటే వితిన్ అవర్స్లో చేంజ్ అయ్యే పాసిబిలిటీ అనమాట. కొన్ని గంటల్లోనే ఒక 2 hours బ్యాక్ మీరు హ్యాపీగా ఉన్నారు అని అంటే ఇంకో 2 hours వెంటనే వెళ్ళి పడుకొని నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి, ఎందుకంటే సీజన్ ఎనర్జీస్ అలా రిలీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. జస్ట్ నోటీస్ చేస్తూ ఉండండి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఓకే, సో ఇలా అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే పైసిస్ సీజన్ వాటర్ సైజ్ సీజన్ మీకు తెలిసిందే, నేను చాలాసార్లు చెప్పాను దీనికి సంబంధించి. వాటర్ సైన్ కాబట్టి ఈ మీన రాశి ఏమవుతుందనంటే వాటర్ అండ్ డ్రీమీ ఎనర్జీ, చాలా ఎక్కువ డ్రీమీనెస్ అనేది పైసిస్ వాళ్ళకి అనమాట. పైసిస్ సైన్ ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువగా కలలు కండము, రొమాంటిక్గా ఎక్కువగా ఉండడము, ఇలాంటిదంతా ఉంటుంది. అంటే వర్క్ 3Dలో చూపించడం కంటే మైండ్లో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఏ విషయమైనా సరే డ్రీమ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఐడియాస్ అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్లు ఉంటుంది. యాక్షన్ టేకింగ్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ పైసిస్ వచ్చేసి ఏంటి అని అంటే అన్ని రాసిన తర్వాత లాస్ట్లో వచ్చే రాశి కాబట్టి లేజీగా ఉండడం, అంటే అన్నీ నేను ఆల్రెడీ చూసేసాను అని చెప్పేసి ఉన్నట్లు ఉంటారు. ఈవెన్ దో స్పిరిచువల్ సైన్ అయినప్పటికీ కొంచెం కొంచెం ఏంటి అని అంటే ఆల్రెడీ నాకు తెలుసు, ఆల్రెడీ నేను చేశాను అన్న టైప్లో ఉంటారనమాట. సో కాబట్టి వీళ్ళు తెలుసుకోవాలి, ట్రై చేయాలి అన్న దాంట్లో ఉండరు. కొంచెం మీరు దీని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్ డ్రీమ్స్ ఉంది, మరి ఆ డ్రీమ్స్ని మీరు ఏ విధంగా అమల్లో పెడుతున్నారు అని చెప్పేసి నోటీస్ చేయడం. ఈ టైంలో డ్రీమినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మేబీ ఒక 100 డ్రీమ్స్ వస్తే అందులో ఒకటి మీకు నిజంగానే పనిచేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏంటి అది అని చెప్పేసి ఫోకస్ చేయండి. అండ్ లేజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా బెడ్కి డ్రా అయిపోయి ఉంటారు, పడుకోవాలి అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది, వర్క్ చేయరనమాట. అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ కాబట్టి మధ్య మధ్యలో మోటివేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి మీరు కొంచెం దాని మీద ఫోకస్ చేసి టూ మచ్గా రిలీజ్ చేస్తున్నారు, బాధ అనిపిస్తున్నారు అంటే ఓకే రెస్ట్ తీసుకోవచ్చు. బట్ కావాలని దాన్ని రీజన్గా తీసుకుని అవాయిడ్ చేస్తున్నారు వర్క్స్ అంటే మాత్రం అదైతే కరెక్ట్ ఎనర్జీ కాదు. మీరు పైసిస్ సీజన్లో ఇది కొంచెం కాషియస్గా ఉండడము చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఎప్పుడైతే వాటర్ సైన్ ఎనర్జీ వచ్చింది అని అంటే వాటర్ సైన్ సీజన్ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో మనకు అవేకనింగ్కి సంబంధించి స్పిరిచువల్ దానికి సంబంధించి డెప్త్ అనేది దాని గురించి తెలుసుకునేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే నేను ఇందాకే చెప్పాను 1 to 12 సైన్స్ కాబట్టి పైసిస్ వచ్చేసరికి లాస్ట్ సైన్ కాబట్టి ఎలా ఉంటుంది అని అంటే అన్ని సైన్లు నేను తిరిగి వచ్చాను, 12 జోడియాక్ తిరిగి వచ్చాను కాబట్టి నాకు అన్నీ ఆల్రెడీ తెలుసు అన్న దాంట్లో ఉంటారనమాట. కాబట్టి వీళ్ళకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఓల్డెస్ట్ సైన్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సైన్ కాబట్టి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీసుకునే దాంట్లో ఉండరు, రిజెక్ట్ చేసే దాంట్లోనే ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ని. నాకు ఆల్రెడీ తెలుసు నేను వినను అని చెప్పేసి. సో దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఎవరి నుంచి ఏ ఇన్ఫర్మేషన్, ఏ దాని నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది మీకు తెలీదు.
సో ఓపెన్గా ఉండండి, అంటే ఏదైనా సరే ఆన్సర్ తెలుస్తుంది, ఎవరి నుంచి అయినా సరే తెలుస్తుంది. ఓపెన్గా ఉండి నాకు తెలుసు కదా అన్న దాన్ని తీసుకొని రాకుండా మధ్యలో ఎవరెవరు ఏమిస్తున్నారో రిసీవ్ చేసుకుంటాను అన్న ఎనర్జీలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే ఎక్కువగా మీరు నాకు తెలుసు అన్న దాంట్లో ఉండడం వల్ల నిజంగానే తెలుసుకోకుండా ఉండడము, ఇంప్రూవ్ అవ్వకుండా ఉండడము, జర్నీలో స్టక్ అయి ఉన్న ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఓపెన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ మీకు ఈ టైంలో. ఓకే. అండ్ పైసెస్ వచ్చేసి చాలా కంపాషనేట్, వన్ ఆఫ్ ద కైండెస్ట్ సైన్ అని చెప్పొచ్చు. వాటర్ సైన్ అందరూ కైండెస్టే. సో చాలా ఎక్కువగా ఎలా అంటే యానిమల్స్కు, బర్డ్స్కు, ఎవరైనా హ్యుమానిటీకి చాలా ప్రేమ ఎక్కువగా ఉండే సైన్ వచ్చేసి పైసెస్ అనమాట. అంటే వాళ్ళ మనసు ఆటోమేటిక్లీ అక్కడికి వెళ్తుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే చెప్తున్నానో బోత్ పాజిటివ్ నెగిటివ్, పైసెస్ వాళ్ళకి ఒక్కటే కాదు, మనం ఈ సీజన్లో ఉన్నాం కాబట్టి మన అందరి మీద ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి కొంచెం నోటీస్ చేయండి దీనిని. సో ఈ కైండ్నెస్ ఇదంతా వచ్చినప్పుడు ఒకరికి హెల్ప్ చేయడం లాంటిది, ఆ కైండ్నెస్ని బయట చూపించడం లాంటిది అనమాట. సో చేయడం వల్ల డ్రీమినెస్ కాబట్టి ఆగిపోయే ఛాన్సెస్ ఉంది. యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. సో ఎలా అనంటే మీకు తెలియకుండానే మీరు ఒక నర్చరింగ్ పాత్లో, ఒక హెల్ప్ఫుల్ పాత్లో వెళ్ళినట్లు అవుతుంది. సో వన్ ఆఫ్ ద డ్రీమియస్ట్ సైన్ సీజన్లో మనం ఉన్నాం ఇప్పుడు. చూద్దాం మరి మెసేజెస్ ఏంటో. సో ఫస్ట్ వచ్చేసి 2 ఆఫ్ స్వోర్డ్స్ ఉంది. ఎస్, స్పైసెస్ వచ్చేసి మ్యూటబుల్ సైన్. మీకు చాలాసార్లు చెప్పాను రైట్ నేను రీడింగ్స్లో, మనకు ఫిక్స్డ్ సైన్స్, ఇంకా మ్యూటబుల్ సైన్స్, ఇంకా కార్డినల్ సైన్స్ ఉంటుందన్నమాట జొడియాక్లో. సో పైసెస్ వచ్చేసి వన్ ఆఫ్ ద మ్యూటబుల్ సైన్. అంటే మనకు జొడియాక్లో ఇది వచ్చేసి పైసెస్ వచ్చేసి మ్యూటబుల్ అంటే చేంజబుల్. ఎందుకంటే మనకు ఇప్పుడు సైన్ రీడింగ్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తొందరగా చేంజ్ చేసేసేయడం, థింగ్స్ని, డెసిషన్స్ని, ఆలోచనల్ని వెంటనే చేంజ్ చేసేసేయడం అనమాట. సో ఎలా ఉంటుంది అని అంటే మ్యూటబుల్ సైన్స్ అంటే ఒకరికి ఎస్ లైక్ ఈ మూమెంట్లో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ డెసిషన్ని అగ్రి చేసేసి దాని గురించి మళ్ళీ కొంచెంసేపు తర్వాత వేరే పర్సన్ వచ్చేసరికి మాట్లాడేటప్పటికి ఆ డెసిషన్ కాస్త మళ్ళీ వీళ్ళకి తగ్గట్లు అయిపోతుంది అనమాట. అంటే స్టెబిలిటీ, ఒక బ్యాలెన్స్ అనేది డెసిషన్ మేకింగ్లో ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది మ్యూటబుల్లో. అటు ఇటు ఉంటారనమాట. కాబట్టి కొంచెము ఫోకస్డ్గా ఏ విషయంలో అయినా సరే అలా ఉంటారనమాట. సో కొంచెం కాన్షియస్గా ఉంటూ మీరు మీ డెసిషన్స్ తీసుకోవడం చాలా బెటర్ ఈ టైంలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ వాండ్స్. ఓకే, 2 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్, ఓ మై గాడ్, 5 ఆఫ్ కప్స్, 1 మోర్ యూనివర్స్, 4 ఆఫ్ వాండ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో మార్చ్ మంత్ ఆల్రెడీ చెప్పేశాను రైట్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటుంది. లిటరలీ ఇక్కడ మనకు మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న కార్డే చూపిస్తుంది చూడండి. అన్ని రకరకాల ఎమోషన్స్, థింగ్స్ ఇక్కడ, రిలేషన్స్ ఇక్కడ. సో సేమ్ ఎగ్జాక్ట్లీ అనమాట. సో ఈ మంత్లో మీకు ఇలాంటి జరిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా. ప్లీజ్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏం జరుగుతుందని చెప్పేసి బాధపడకండి, రిలాక్స్ అయిపోండి, జస్ట్ నోటీస్ చేస్తూ ఉండండి. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఎస్, మార్చ్ మంత్లో జరిగేది ఏంటి అని అంటే కన్ఫ్యూషన్స్ నడుస్తున్నాయి, క్లారిటీ అనేది లేకపోవడము, ఎమోషనలీ డిస్టర్బ్డ్గా ఉండడం అనమాట. సో ఇలాంటి థింగ్స్ ఏదైతే ఉందో మెల్లిగా మార్చ్ మంత్ ఎండ్ అయిపోయేలోపు ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషన్స్ విషయానికి సంబంధించి ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్, అంటే కొత్త లవ్ స్టార్ట్ అవ్వడము, ఎమోషనల్ ఎవరైనా ఫ్రెండ్స్ మీ లైఫ్లోకి రావడము, సో ఇలాంటిది అనమాట. సో కాబట్టి మీరు ఎలాంటి ప్లేస్లో ఉంటారు అని అంటే ఈ పీపుల్ని నేను యాక్సెప్ట్ చేయాలా లేదా, లేకపోతే వీళ్ళ వల్ల హర్ట్ అవుతానా అని చెప్పేసి కూడా కన్ఫ్యూజ్డ్, కొంచెం భయం నుంచి వచ్చే కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించి లైక్ ఇప్పుడు ఈ ఒక మూమెంట్లో, మళ్ళీ చెప్తున్నాను, ఒక మూమెంట్లో ఏంటంటే ఎస్ నాకు ఈ పర్సన్ నచ్చారు, నేను వీళ్ళతో ఉంటానని చెప్పేసి అనుకోవడం, మళ్ళీ వెంటనే 2 అవర్స్ తర్వాత చేంజ్ అయిపోయి లేదు నేను నాతో నేనే ఉంటాను, ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏంటి అని అంటే స్పెషల్లీ రిలేషన్స్కి సంబంధించి అలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, పాజ్ చేసేసేయండి ఆ మూమెంట్ని. ఓకే, అది పాజ్ చేసేసి నెక్స్ట్ మనకి ఏరీ సీజన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవచ్చు. సో కాబట్టి కన్ఫ్యూజ్డ్గా ఉండడము, ఏం చేయాలని చెప్పేసి అర్థం కాకుండా ఉండడం. సో మీరు ఎప్పుడైతే ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అవుతారో, ఎప్పుడైతే లైక్ దీన్ని వదిలిపెట్టి లైట్ తీసేసుకోవడం, అంటే ఇంకా ఇట్స్ ఓకే ఇది జరుగుతూనే ఉంటుంది అని అనుకుంటారో, అప్పుడు డెసిషన్ అనేది మీ ముందుకు వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి
నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, అండ్ 5 ఆఫ్ కప్స్తో ఈ టైంలో ఈ మార్చ్ మంత్లో మీరు ఎలా ఉన్నారు అని అంటే మోస్ట్లీ చాలామందికి ఇప్పుడు వరకు ఇలా ఉంటూ ఉన్న ఛాన్సెస్ ఉంది. అంటే ఎమోషనల్లీ ఏదో బాధ పడుతూ ఉండడం, అంటే ఏదైనా లాస్ జరిగింది, మీకు నచ్చిన పీపుల్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం లాంటిదో, లేకపోతే రిజెక్షన్స్ మీ లైఫ్లో మీకు కంటిన్యూస్లీ రిజెక్ట్ అవుతూ ఉండడం లాంటిదో, లేకపోతే అందరూ ఎమోషనల్లీ ఏదో మాటలు అని చెప్పేసి హర్ట్ చేస్తూ ఉండడం. సో ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి అంటే మీకు ప్రియారిటీ ఇవ్వకుండా ఎప్పుడు తక్కువ చేస్తూ ఉండడం అనమాట. సో అలాంటిది. సో చాలా వరకు ట్రామాస్ ఇలానే క్రియేట్ అయ్యేది. చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇది వింటూ ఉండడము, ఈ బర్డన్ని క్యారీ చేస్తూ ఉండడం అనమాట. సో ఇలాంటిది ఎమోషనల్ లాస్ ఏదో జరిగింది. కొంతమందికి ఐఎమ్ రియలీ సారీ, ఏదైనా డియర్ పీపుల్ని మీరు లాస్ అయిన ఛాన్సెస్ కూడా ఉంది. వాళ్ళని తలుచుకొని కూడా బాధపడుతూ ఉండొచ్చు. సో దీనికి సంబంధించి పెయిన్ అనేది బాగా మనసులో క్రియేట్ అయిపోయింది. సో ఎప్పుడు మీరు మీ లైఫ్లో ఏంటి అని అంటే ఏదైనా ఇప్పుడు ఎవరైనా కొత్తగా హర్ట్ చేశారు, కొత్తగా డిస్టర్బ్ చేశారంటే వెంటనే మీరు ఎలా వెళ్తారు అంటే పాస్ట్లోకి వెళ్ళడం. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వెళ్ళిపోతారు, ఎవరిని యూనివర్స్ ఉండనివ్వదు అని చెప్పేసి ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పడుతున్న దాంతో ఎక్కువగా ఊహించేసుకుని ఇంకా బాధపడ్డం అనమాట. సో ఈ మూమెంట్లో ఉండడం వల్ల మీకు ఏంటి అని అంటే లైఫ్ అంతా డిఫికల్టీస్, లైఫ్ అంతా కష్టాలే ఉన్నాయి, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు అని చెప్పేసి సెల్ఫ్ లోతింగ్ ఊహించేసుకుని బాధపడ్డం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే బాధ ఉంది అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ మీరు ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తుంటే ఆ జాబ్ రాలేదు మీకు. ఓకే, సో జాబ్ రాలేదు అన్న దాని గురించి బాధపడాలి. ఇప్పుడు జాబ్ రాలేదు, నేను బాధపడతాను అనుకోవాలి. కానీ మీలో చాలామంది ఎలా అంటే నేను జాబ్ ట్రై చేశాను, ఈ జాబ్ రాలేదు, చిన్నప్పుడు ఎవరి దగ్గర వేరే పని కూడా చేద్దాం అనుకున్నాను, అప్పుడు వాళ్ళు కూడా పని చేయనివ్వలేదు, ఇంట్లో వాళ్ళకి నేనంటే ఇష్టమే ఉండదు, నాకంటే వేరే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తారు, నేను ఇష్టపడ్డ వాళ్ళు నన్ను ఎప్పుడు ఇష్టపడలేదు. ఇప్పుడు చూడండి ఏమైంది ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి, జాబ్ రాలేదు, మీరు దాని గురించి బాధపడాలి. కానీ ఇప్పుడు వరకు చాలా టైం నుంచి చూపిస్తుంది, ఇయర్స్ నుంచి మీరు ఎలా అనంటే ఏదైనా బాధ వచ్చిన వెంటనే ఆ స్టోరీని మొత్తం ప్లే చేయడము. సో అప్పుడు ఇంత బాధపడ్డాను అని. సో ఇప్పుడు ఏమైపోయింది, ఒక బాధ కాస్త 10 బాధలు అయిపోయింది. అది ఇంకా ఎంత హెవీగా ఉంటుంది, కంప్లీట్లీ సాడ్నెస్లో మునిగిపోయి ఉండడము, పాజిటివ్ దాన్ని చూడకపోయే దాంట్లో ఉండడం అనమాట. సో కాబట్టి ఈ మార్చ్ మంత్లో ఫస్ట్ మీ ఫోకస్ ఏమి ఉండాలి అని అంటే దీని నుంచి బయటికి రావడం. సో అలాంటి బాధ ఎప్పుడైనా వచ్చిందంటే ప్రస్తుతానికి ఉన్నది ఏంటి దాని మీద నేను ఫోకస్ చేస్తాను. సో ఇంకా పాజిటివ్ ఏముంది నా లైఫ్లో, ఎమోషనల్లీ నేను హ్యాపీగా ఉండడానికి. ఈ జాబ్ రాలేదంటే క్రియేటివ్గా నేను వేరేది ఏదైనా ఆలోచించాలి. ఇది రాలేదు అని అంటే ఇంకా బెస్ట్ ఉందేమో, లేకపోతే ఇట్స్ ఓకే, రాలేదు, నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది అంతే చాలు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ విధంగా మీ ఆలోచన ఉండాలి ఇప్పుడు. సో మీరు వెంటనే పాస్ట్కి వెళ్ళిపోయి అలా జరిగింది ఇలా జరిగింది అనుకుంటే ఇంకా ఎక్కువ బాధపడ్డము, ఇంకా బాధలో మునిగిపోయే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. సో మీ మేజర్ ఫోకస్ వచ్చేసి దాన్ని లెట్ గో చేయడం. ఇప్పుడు ఏదైతే బాధపడుతూ ఉన్నారో దాన్ని లెట్ గో చేసేసి పాసిబిలిటీస్ చూడాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అయితే ఆపర్చునిటీ ఆటోమేటిక్గా అదే వస్తుంది కూడా ఈ టైంలో. ఎందుకు అని అంటే ఇది ఒక హెవీనెస్ని కాజ్ చేస్తూ ఉండడం అనమాట, మీ అంతకు మీరు అది క్రియేట్ చేసుకున్నందుకు. సో ఇప్పుడు ఏమవుతుందనంటే ఆటోమేటిక్లీ మీ అంతకు మీరే ఈ మార్చ్ మంత్లో ఎందుకు నేను అన్నెసరిగా అవి ఇవి తలుచుకొని బాధపడుతున్నాను, నేను ఆ బాధపడాల్సిన అవసరం లేదు అని మీరే మీ లైఫ్లో హోప్ ఏముంది, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, దేని గురించి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వెతికే ఛాన్సెస్ ఉంది. నాకు బయటికి వెళ్ళడం ఇష్టమా, బయటికి వెళ్తాను. కొత్త వాళ్ళతో, నాకు ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఇష్టమా, వాళ్ళతో మాట్లాడతాను. లేదు అంటే అందరితో దూరంగా ఉండి సైలెంట్గా నా కంపెనీ నేను ఎంజాయ్ చేస్తున్నా, అది కూడా ఓకే. సో ఈ విధంగా పాసిబిలిటీస్ని మీరు చూసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. సో ఓవరాల్గా మీరు ఈ మంత్లో ఎమోషనల్లీ చాలా చాలా థింగ్స్ని నేర్చుకుంటున్నారు, అందుకనే మిక్స్డ్ ఎమోషన్స్, రైట్. బట్ 5 ఆఫ్ కప్స్తో మేజర్ ఫోకస్ వచ్చేసి ఆ పాస్ట్ని ఇలా లెట్ గో చేసేసి కొత్తగా ఉండేది మెయిన్ థింగ్ మీకు ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ 2 ఆఫ్ స్పోర్ట్స్తో ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఈ టైంలో మీరు మార్చ్ మంత్లో డెసిషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ డెసిషన్కి సంబంధించి స్టక్ అయి ఉన్నారు, డెసిషన్ చేయాలనుకోవట్లేదు, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి. ఒకవేళ నిజంగానే బాగా ఇబ్బంది పెడుతుందంటే మీరు దాన్ని వదిలేసేయండి, ఇట్స్ ఓకే. మీరు ఆ క్రాస్ రోడ్లో ఉన్న
ఇట్స్ ఫైన్, కొంత టైం నేను బ్రేక్ తీసుకొని తర్వాత డెసిషన్ తీసుకుంటాను అని చెప్పేసి అనుకోవడం చాలా మంచిదన్నమాట. ఓకే, బట్ మేజర్గా నిజంగానే ఇంకా ఇమీడియట్లీ చెయ్యాలి డెసిషన్ అని అంటే ఈధర్ మీరు ఎవరితో అయినా పవర్ఫుల్ లైక్ మీ మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవడం లాంటిదో, అంటే మీ ఓన్గా కాకుండా వేరే వాళ్ళకి గైడెన్స్, నిజంగానే గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనమాట. సో గైడెన్స్ తీసుకోవడం వల్ల ఎమర్జెన్సీలో ఏదైనా మీకు డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఆ విధంగా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అది మాత్రం మీకు. అండ్ 7 ఆఫ్ వాండ్స్తో ఇక్కడ ఏంటి అని అంటే కెరియర్కి సంబంధించి ఆల్రెడీ కొంతమందికి మీరు థింగ్స్ని చాలా స్ట్రెస్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బాస్ నుంచి ఏదో మాటలు అనిపించుకోవడమో, లేకపోతే అందరు మిమ్మల్ని తక్కువగా చేస్తూ ఉండడమో, వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడమో, శాలరీ సరిగా లేకపోవడమో, ఏదో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వర్క్లో. సో కాబట్టి బిజినెస్ కూడా అయి ఉండొచ్చు, ప్రెషర్ ఎక్కువగా ఉండడము, పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్స్ నుంచి మాటలు అంటూ ఉండడము, ఇలాంటిదంతా జరుగుతున్న ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే హోల్డ్ చేసి పెట్టండి ఈ టైంలో. దీనికి సంబంధించే లైక్ ఏదైనా కన్ఫ్యూజన్లో ఇంక వదిలేరా జాబు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈధర్ గైడెన్స్ తీసుకొని డెసిషన్ తీసుకోండి, లేదు అని అంటే దాన్ని పాజ్ చేసేసి కొద్దిసేపు హోల్డ్ చేసి పెట్టుకోండి, డెసిషన్ ఆటోమేటిక్లీ వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో కాబట్టి స్ట్రెస్సెస్ అవి ఉండే ఛాన్సెస్ ఉంది కొంచెం వర్క్లో, బట్ ఈవెన్చువలీ మీరు ఏంటంటే కొంచెము ఒక మనకు ఎనీవే 20th వరకే ఉండేది, ఇది తర్వాత చేంజ్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు రిలాక్సింగ్ ఆన్సర్స్ రావడము, కొంచెం వర్క్ లోడ్ తగ్గడము, కొంచెము ఎలాంటి రెస్ట్ దొరకడం లాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది. అందుకే 4 ఆఫ్ వాండ్స్తో ఒక్కసారిగా మీరు ఇది హోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పేషెన్స్ని చూపించిన తర్వాత ప్రమోషన్స్, కెరియర్ స్టెబిలిటీ రావడము, కెరియర్కి సంబంధించి గుడ్ న్యూస్ వినడము, కెరియర్లో ఏదైనా మీరు న్యూ బిగినింగ్, కొత్త జాబ్ ఆపర్చునిటీ అలా అనుకుంటుంటే కనుక జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి ఈ మంత్లో మార్చ్లో ప్రపోజల్స్, మ్యారేజ్కి సంబంధించి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మళ్ళీ మీ పర్సన్తో కమ్యూనికేషన్స్ జరగడము, రీయూనియన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సంథింగ్ ఏదో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి మీ లైఫ్ని సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఈ మంత్లో చూపిస్తుంది. చిన్న స్టెబిలిటీ, బట్ డెఫినెట్లీ ఇది మీకు చాలా హ్యాపీనెస్ని తీసుకొని రాబోతుంది. కొంతమందికి లిటరల్లీ పెళ్ళి ఫిక్స్ అయిపోయి లైక్ అన్ని పెళ్ళి ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఓకే, సో చూద్దాము ఇంకా ఏ మెసేజెస్ ఉన్నాయో. సో మార్చ్ మంత్లో ఇంకా ఏంటి అని అంటే హ్యాపీనెస్ వస్తుంది, గోయింగ్ ఫార్వర్డ్, బ్లెస్సింగ్స్, పవర్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇన్నర్ పీస్. సో ఇన్నర్ పీస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, ప్రశాంతత అనమాట. ఓకే, సో మార్చ్ మంత్లో ఈ విధంగా లైక్ పైసెస్ వాళ్ళు ఆటోమేటిక్లీ దానికి డ్రాగ్ అవుతారు కాబట్టి పీస్కు లైక్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఇన్నర్ పీస్ కూడా మీకు ఈ మంత్లో వస్తుంది. దాంతోనే కాదు పవర్ కూడా మీరు రీగెయిన్ చేసే ఛాన్సెస్ ఉంది. పవర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి బిజినెస్లో పవర్ ఉండాలి, నా మాట వినాలని చెప్పేసి అనుకోవడము, కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో పవర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం, కొంతమందికి వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ మీదనే హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది, నా పవర్ నాలోనే ఉంటే బాగుంటుందని చెప్పేసి. సో ఏ విధంగా అయినా సరే మీకు ఏదైతే ఉందో ఈ పవర్ అనేది మీ చేతిలోకి రావడము, సో మీరే హ్యాండిల్ చేసుకునేది ఛాన్సెస్ ఉంది ఈ మంత్లో అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. స్పెషల్లీ వేరే వాళ్ళ మాటలు వింటూ లైఫ్ అంతా వాళ్ళకి నచ్చినట్లే చేస్తూ ఉన్నారు అని అంటే ఇది మీకు ఈ మంత్లో ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. గోయింగ్ ఫార్వర్డ్, కొత్త దారులు ఓపెన్ అవుతుంది. మేబీ కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది. ఈ ట్రావెల్ జస్ట్ సరదా కోసమని ట్రావెల్ చేసినా సరే ఈ ట్రావెల్ మీకు చాలా ఐడియాస్ని తీసుకొని రావడము, న్యూ పాత్స్ని, న్యూ డోర్స్ని ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ముందుకు వెళ్ళబోతున్నారు, స్టక్ ఎనర్జీ నుంచి ముందుకు వెళ్తున్నారు, క్లారిటీ వస్తుంది, విజ్డమ్ గెయిన్ చేయబోతున్నారు, మంచి గ్రోత్ వస్తుంది అన్నట్లు మెసేజ్. అందుకనే మీకు బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు యూనివర్స్ నుంచి. ఏ విధంగా అయినా సరే మనీ పరంగాను, లవ్ పరంగాను, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పరంగాను ఏ విధంగా అయినా సరే మీరు బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ మంత్లో అన్నట్లు కూడా మెసేజ్. అండ్ ఫైనలీ హ్యాపీనెస్, సంతోషం, హ్యాపీనెస్ కూడా మీకు ఈ మార్చ్ మంత్లో కొంచెం మనకు చూసారా మేజర్ ఆర్కన్ అసలు రాలేదనుకుంటాను ఇవాళ రీడింగ్లో.
చూడండి అసలు రాలేదు ఒక్కటి కూడా, అన్ని మైనర్ ఆర్కానే వచ్చింది. అంటే చిన్న చేంజెస్, పెద్దగా హెవీగా ఉండే ఛాన్సెస్ లేదు ఈ మంత్లో. వచ్చింది కాస్త వచ్చినట్లే వెళ్ళిపోయేది ఉంటుందన్నమాట. సో కాబట్టి రిలాక్స్ అవ్వచ్చు యాక్చువల్గా చెప్పాలంటే, హ్యాపీగా ఉంటారు. హ్యాపీనెస్ మాత్రం ఖచ్చితంగా ఈ మంత్లో ఇంపార్టెంట్ రోల్. ఓన్లీ అప్పుడప్పుడు డెసిషన్స్, కొంచెం వర్క్ సిచ్యువేషన్స్, ఎమోషన్స్ డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ అది ఎందుకు అని అంటే స్పైసీ సీజన్లో ఉన్నందుకు మాత్రమే, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి అంతే. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.